బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లాలో అన్నదాతలకు పత్తి విత్తనాల కోసం నానా కష్టాలు పడుతున్నారు. గత పక్షం రోజుల నుంచే విత్తనాల కోసం దుకాణాల ముందు రైతులు పడిగాపులు కాస్తున్నారు. సీడ్స్ షాపుల ముందు రైతులు బారులు తీరారు. ఉదయం నుంచి పత్తి విత్తనాల కోసం క్యూ లైన్లలో ఉన్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో అన్నదాతలకు పత్తి విత్తనాల కోసం నానా కష్టాలు పడుతున్నారు. గత పక్షం రోజుల నుంచే విత్తనాల కోసం దుకాణాల ముందు రైతులు పడిగాపులు కాస్తున్నారు. సీడ్స్ షాపుల ముందు రైతులు బారులు తీరారు. ఉదయం నుంచి పత్తి విత్తనాల కోసం క్యూ లైన్లలో ఉన్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో అన్నదాతలకు పత్తి విత్తనాల కోసం నానా కష్టాలు పడుతున్నారు. గత పక్షం రోజుల నుంచే విత్తనాల కోసం దుకాణాల ముందు రైతులు పడిగాపులు కాస్తున్నారు. సీడ్స్ షాపుల ముందు రైతులు బారులు తీరారు. ఉదయం నుంచి పత్తి విత్తనాల కోసం క్యూ లైన్లలో ఉన్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. మనీషా, గత వారం రోజుల నుంచి కూడా పత్తి రైతుల కష్టాలు ఆదిలాబాద్ జిల్లాలో పరిణామితంగా ఉంటాయని చెప్పవచ్చు. వారం రోజుల నుంచి పత్తి రైతుల కోసం రైతులు మాత్రం ఉదయం నుంచి కూడా పత్తి షాపుల వద్ద బారులు తీరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా బ్రాండెడ్ విత్తనాలు లేకపోవడంతో మాత్రం రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉదయం కూడా కొన్ని పత్తి షాపుల్లో మాత్రం బ్రాండెడ్ విత్తనాలు వస్తున్నాయనేటువంటి సమాచారం మేరకైతే గత వారం రోజుల నుంచి కూడా షాపుల వద్ద క్యూ లైన్ లో ఉంటున్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 5 లక్షల ఎకరాలు కూడా పంట సాగు జరుగుతుంది. అందులో 4,50,000 వరకు ఎక్కువగా ఇప్పుడు పత్తి సాగు చేసుకోవడానికి రైతులు ఆసక్తి చూపుతా ఉంటారు. అందులో భాగంగా రైతులకు పత్తి విత్తనాలను అందించాల్సినటువంటి వ్యవసాయ శాఖ అధికారులు సరైన దృష్టి పెట్టకపోవడంతో ఈ సమస్య తలెత్తుతుందని చెప్తుంది. ముఖ్యంగా లైన్ లో ఉన్నటువంటి రైతులకు ఒక ప్యాకెట్ లేదా 2 ప్యాకెట్ ఇచ్చి కేవలం కొంతమందికి పత్తి విత్తనాల ప్యాకెట్లు ఇచ్చి స్టాక్ లేదని చెప్పేసి ఫర్టిలైజర్ షాపులు చెప్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక పక్క వ్యవసాయ సాగు చేసుకోవడానికి అనువైన సమయం రావడం, అదేవిధంగా వర్షాకాలం వస్తున్న నేపథ్యంలో రైతులు సాగుకు సమాహితం అవుతా ఉంటారు. ఈ సందర్భంలో వాళ్ళకు విత్తనాలు అందుబాటులో లేకపోయేసరికి పంట వేసుకోవడానికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. దాంట్లో భాగంగా పరిసర ప్రాంతాలు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పరిసర ప్రాంతాలు అటువంటి రైతులు పెద్ద ఎత్తున అయితే ఆదిలాబాద్ జిల్లా కేంద్రం చేరుకుంటారు. అక్కడ ఫర్టిలైజర్ షాపుల వద్ద క్యూలో నిలబడతా ఉంటారు. తమ విత్తనాలు కావాలని చెప్పేసి వ్యవసాయ శాఖ అధికారులు కూడా అంచనా వేస్తూ ఉంటారు. ఇంత మేరకు విత్తనాలు పంపిణీ చేయాలని చెప్పేసి ఉన్నప్పటికీ కూడా బ్రాండెడ్ విత్తనాల విషయంలో మాత్రం సరైన సరఫరా అందించలేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇదే అదనంగా భావించినటువంటి నకిలీ విత్తన వ్యాపారులు మాత్రం పెద్ద ఎత్తున గ్రామాల్లో నకిలీ విత్తనాలను పంపిణీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా బ్రాండెడ్ విత్తనాలను పంపిణీ చేయాలి, బ్రాండెడ్ విత్తనాలను వాడాలని చెప్పేసి చెప్తున్నటువంటి వ్యవసాయ శాఖ అధికారులు సరైనటువంటి విత్తనాలను రైతులకు అందించడంలో విఫలమవుతున్నటువంటి విషయం కూడా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జరుగుతున్నటువంటి సంఘటనలను బట్టి తెలుస్తుంది. ముఖ్యంగా షాపుల వద్ద బార్లు తిన్నటువంటి రైతులకు సరైన మోతాదులో విత్తనాలు అందించకపోవడంతో అయితే రైతులు ఆందోళన చెందుతున్నారు, ఎదురు తిరిగి వెళ్తున్నటువంటి పరిస్థితి. ఉదయమే 4-5 గంటల ప్రాంతంలో పిల్లలను అదేవిధంగా మహిళలను తీసుకొని వాళ్ళు షాపుల వద్దకు వచ్చి లైన్లలో ఉంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వచ్చినటువంటి రైతులందరూ కూడా పత్తి విత్తనాలు అందకపోవడంతో వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. షాపుల యజమానులతో వాగ్వాదాన్ని చోటు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా భారీగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. వచ్చిన రైతులను క్యూ లైన్ లో ఉంచేటువంటి పరిస్థితిని చెప్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా రైతులు ఎదురు తిరిగినటువంటి పరిస్థితులు ఎదురవుతా ఉన్నాయి. దేశంలో శ్రీనివాస్, అసలు విత్తనాల షార్టేజ్ ఉండడానికి గల కారణాలేంటి? అలాగే విత్తనాల వ్యాపారులు కూడా ప్రభుత్వం సరఫరా చేస్తున్న విత్తనాలను ఎవరైతే ఈ షాప్ వ్యాపారులు ఉన్నారో ఎక్కువ డబ్బుల కోసం అమ్ముకుంటున్నారన్న టాక్ అయితే నడుస్తుంది. మరి ఇందులో నిజం ఎంత ఉంది?
రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.